ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి 100 రోజులు పూర్తి చేసుకుంది. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి 100 రోజులు అనేది ఓ మైలురాయి. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం 100 రోజుల్లో గట్టి ప్రయత్నమే చేసింది. 10 లక్షల కోట్లకు పైగా అప్పుభారం ఉన్నా ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ 100 రోజుల పాలనలో ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేర్చారు, ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సంపూర్ణత్వం తీసుకొచ్చిందా లేదా అనే అంశాలపై చర్చిద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రజలకు రాష్ట్రానికి జరిగిన మంచి పనుల్లో మొట్టమొదటిగా రాష్ట్రానికి కావలసిన రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం, అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించడం అభినందనీయం. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడంలో ఆయన నిమగ్నమయ్యారు. జూన్ 24న కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో మెగా డిఎస్సీ, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో మెగా డిఎస్సీకి ఆమోదం తెలిపారు. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి పెన్షన్ పెంపులకు శ్రీకారం చుట్టారు. జూలై 8న ఉచిత ఇసుక పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి జగన్ పెట్టిన 1600 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు 700 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. నీరు, చెట్టు బకాయిలు 256 కోట్లు, రాజధాని కౌలు రైతుల బకాయిలు 400 కోట్లు, పేదల గృహ నిర్మాణ బకాయిలు 50 కోట్లు చెల్లించారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి ఇస్తున్నారు. నూతన విధానం ద్వారా మద్యం ధరలు తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశారు. అర్చకుల వేతనాలు 10,000 నుంచి 15,000కు, నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కు పెంచారు. ఉపాధి హామీ పథకం ద్వారా 6.5 కోట్ల పని దినాలు పెంచారు. దీంతో 54 లక్షల మంది అదనంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది. అలాగే తొలి 100 రోజుల్లో దాదాపు 15 రోజులు విజయవాడ వరదలు అతలాకుతలమైపోయింది. ఈ వరదల్లో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యే నిరంతరం అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు జూన్ 17న పోలవరం పరిశీలించి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసేందుకు 12,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించేలా కృషి చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కోపర్తి పారిశ్రామిక పార్కుల్ని కేంద్ర ఆమోద ముద్ర వేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చేలా చంద్రబాబు కృషి చేశారు. విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపులు చేశారు. 1452 కోట్లు పంచాయతీలకు, రైతులకు 1674 కోట్లు విడుదల చేశారు. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును మరమ్మతులు చేయించి రాయలసీమకు తాగు, సాగునీటికి కల్పించారు. బుడమేరు గుండను పూల్చి బేష్ అనిపించుకున్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేసి మైనింగ్, ఎక్సైజ్, ఉన్నతాధికారుల సస్పెన్షన్ల వంటి కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు 290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు 180 కోట్లు విడుదల చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉంటూ పంచాయతీలకు పెండింగ్ నిధులను 6,000కు పైగా విడుదల చేశారు. భీమవరంలో అమ్మాయి మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయించి 24 గంటల్లో ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల ద్వారా దాదాపు 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను గుర్తించి ఆమోదించారు. విజయవాడ వరదలకు తన సొంత నిధుల నుంచి 6 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే ప్రజా దర్బార్ వినతులను స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ 25 మంది IIIT అండ్ NIT వికలాంగ విద్యార్థుల అడ్మిషన్ల గురించి వచ్చిన టెక్నికల్ సమస్యను తానే స్వయంగా తక్షణమే పరిష్కరించారు. మంత్రిగా ఉంటూనే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. విద్యాశాఖలో కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. గల్ఫ్ లో చిక్కుకున్న వారి దేశానికి రప్పించారు. యువగలం పాదయాత్రలో 100 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.